హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కంపల్సరీగా ఇవ్వండి. ఇది పెరుగు మీద నుంచి తీసిన మీగడ అండి, 7 రోజులది. పాల మీద మీగడ కాదు, పెరుగు మీద తీసుకున్న మీగడనే స్టోర్ చేసాము ఫ్రిడ్జ్లో. 7 డేస్ పాటు తీసుకున్నది. ఒకవేళ మీరు పాల మీద మీగడతో చేయాలనుకుంటే అందులో కొంచెం తోడు యాడ్ చేయండి, లేకపోతే పాడైపోతుంది. యాడ్ చేస్తూ స్టోర్ చేసుకోండి. ఇప్పుడు 7 డేస్ స్టోర్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీలో వేసుకొని ఫస్ట్ టైం వాటర్ యాడ్ చేయకుండా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా టైం పట్టుద్ది. మనకు పాలు చిక్కడివై మీగడ చిక్కగా ఉంటేనేమో త్వరగానే వచ్చేస్తుందండి వెన్న అనేది. ఒకవేళ పాలు అంత చిక్కగా లేకుంటే టైం పట్టుద్ది. చాలా టైం ఇట్లా గ్రైండ్ చేస్తూనే ఉండాలి. మనకి ఈజీగా తెలిసిపోతుంది వెన్న అనేది ఫామ్ అయిందో లేదో. కంటిన్యూస్గా ఒక 3 minutes ఇట్లా గ్రైండ్ చేస్తూనే ఉండాలండి. మీరు ఏ ప్రాసెస్లో చేస్తారండి? చిలికి చేస్తారా, లేకపోతే ఇట్లా గ్రైండర్తోనే చేస్తారా? ఇంకేదన్నా కొత్త ప్రాసెస్ ఉందా? అది కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు గ్రైండర్లోనే చేస్తాము. ఇంకా అవ్వట్లేదు, ఒకసారి తీసి చూద్దామని చూస్తున్నాము. ఇంకా రాలేదండి. మళ్ళీ కొద్దిసేపు గ్రైండ్ చేయాలి. ఇంకంతే, ముద్ద ఫామ్ అయ్యే వరకు కొంచెం నురుగులాగా వచ్చినాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు కొన్ని చల్లటి నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. చూడండి ఎట్లా వచ్చిందో, చిన్న చిన్న మబ్బుల్లాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు చల్లటి నీళ్ళు ఒక గ్లాస్ యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutes కంటిన్యూస్గా మిక్స్ పట్టాలి. మా శ్రీహాన్ ఒకసారి అయితే చిలికాడండి, చిలికినా కూడా వాడికి వచ్చింది, కానీ 1/2 hour పైగా టైం పట్టింది. ఇట్లా అయితే జస్ట్ 5 minutesలో మనం చేసేసుకోవచ్చు. అండ్ పెరుగు మీద తీసిన మీగడతో చేసిన వెన్న అయితే మంచిగా కరిగించదు, నెయ్యి మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే మజ్జిగ కూడా తాగవచ్చు. అదే పాల మీద మీగడతో చేస్తే మజ్జిగ మనం తాగలేమండి, స్మెల్ వస్తుంది. ఇంకా రాలేదు, మళ్ళీ గ్రైండ్ చేయాలి, చేస్తూనే ఉండాలి. మినిమం 5 minutes పడుతుందండి. సౌండ్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. మనకు వెన్న సౌండ్ డిఫరెన్స్ తెలుస్తుంది. మన గ్రైండర్ పట్టేటప్పుడు చెక్ 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 అని వేరే సౌండ్ వచ్చిందంటే మనకు బటర్ ఫామ్ అయినట్టే. మంచిగా వచ్చింది, చూసినరా ఎంత మంచిగా వచ్చింది వెన్న ముద్ద. జస్ట్ ఇది 1 weekదే. లీటర్కి ఇక్కడైతే 80 రూపాయలు తీసుకుంటున్నారండి ప్యూర్ పాలు. అంత చిక్కగా ఏం రావు, కానీ ఇంకా అందులో 60 రూపాయలే ఉన్నాయి, 50 రూపాయలు ఉన్నాయి, అవి ఇంకా పలుచగా ఉంటాయి. 80 రూపాయలు అయితే కొంచెం మనకు పాలు వేడి చేసాక కొంచెం స్టవ్ ఆఫ్ చేసినాక చూస్తే మంచిగానే అట్టు కడుతుందండి మీద. ఇంత వచ్చింది బటర్. దీన్ని ఒక 2-3 times మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన వీడియో అనేది మిస్ అయిపోయింది. తర్వాత ఇందులో ఒక్క చుక్క వాటర్ లేకుండా పిండేసుకోవాలి. అందరూ వెన్నపూస పట్టిగా తింటూ ఉంటారండి, కానీ నాకైతే నచ్చదు. చప్పగా ఉంటుంది, దాన్ని ఎట్లా తింటారో అర్థం కాదు. నెయ్యి, వెన్న, పాలు ఎందుకు ఇవి అస్సలు నాకు నచ్చవు. పాలైతే చాలా రేర్ తాగడము, టీయే ఎక్కువ తాగుతాం. ఇప్పుడు నెక్స్ట్ తీసి పెట్టుకున్నాం కదా, వాటర్ లేకుండా తీసి పెట్టుకున్న దాన్ని గిన్నెలో వేసుకొని వేడి చేసేసుకోవాలండి. మందపాటి గిన్నె అయితే మనకి బాగుంటుంది. మా అమ్మ గిన్నెలన్నీ ఇట్లానే ఒక్క గిన్నె వాడినాం కదా, మళ్ళీ గిన్నెలు ఎందుకు వేసుడు ఎందుకని అదే గిన్నెలో వేడి చేస్తుంది. మీ అమ్మలందరూ కూడా ఇంతేనా? ఇంకో గిన్నె ఎందుకు మళ్ళీ దాన్ని కూడా తోమడని అదే గిన్నెలు ఎత్తంది. ఆ గిన్నె ఏమో స్టవ్ మీద ఆగుతలేదు, ఊకే పడిపోతుంది. ఇంకో కొంచెం పెద్ద గిన్నెలు వేస్తే బాగుండని నా ఉద్దేశం. వెన్న కరగడం స్టార్ట్ అయిందండి. ఇట్లా చిట్లుతూ ఉంటుంది. ఈ నూరుగంతా ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకా మనం వేడి చేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది కూడా.
కొందరు ఇందులో మునగాకులు కళ్యామాకు అవి కూడా వేస్తారు. మేమైతే ఎప్పుడు వేయలేదు కాబట్టి ఈసారి కూడా వేయట్లేదు. కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు వడబోసుకోవాలండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వడబోసుకోవాలి. ప్లాస్టిక్ దాంట్లో పోయకండి, కాలిపోతుంది జాలి. అంతే, మన నెయ్యి రెడీ అయిపోయిందండి. ఒక చిన్న డబ్బా నెయ్యి వచ్చిందండి 1 వీక్కే. గట్టిగా అయినాక ఇట్లా వచ్చింది. మంచిగా పూసలానే బాగానే ఉందండి. ఇది ఒక్క క్లిప్ మా అమ్మ వీడియో తీసింది, అందుకనే కొంచెం అటు ఇటు ఉంటుంది, ఏమనుకోకండి. చూపిస్తుంది అన్నమాట పూసలాగా వచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. బాయ్ బాయ్.